మరి కుమారుడు క్రీస్తు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు ఫిబ్రవరి పుస్తకంలో నుండి ఫిబ్రవరి రాసినటువంటి పత్రికల నుండి కొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. జనరల్గా చాలామంది చాలాసార్లు ఆ పత్రికను చదివే ఉంటారు. పత్రికను పత్రికలాగా కాకుండా దాంట్లో ఉన్నటువంటి సారాంశము, దాంట్లో నుండి మనం ఏమన్నా నేర్చుకోగలమా అనేటువంటి విషయాన్ని చెబుతూ ముందుకు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. కొంచెము ఆలోచనాత్మకమైనటువంటి సందేశం కనుక అందరూ కూడా శ్రద్ధగా ఆలోచించవలసిందిగా ప్రేమతో కోరుచూ ఉన్నారు. మా చిన్నప్పుడు మా నాన్న పొయ్యి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేసి అనేవాడు. పొయ్యి దగ్గరికి వెళ్ళొద్దు అని. అట్లాగే వర్షంలో తడవద్దు, ఆడొద్దు అని చెప్పేసి అంటారు. అట్లాగే రోడ్డు పైనకి వెళ్ళొద్దు అని చెప్పేసి అంటాం. ఏంది మా నాన్న అన్నీ నాకు రెస్ట్రిక్షన్స్ పెడతాడు, ఏంది మా అమ్మ నాన్న అన్నీ నన్ను బ్లాక్ చేస్తున్నారు అని చెప్పేసి అప్పటి ఆలోచన. సైకిల్ దొరకొద్దు అని చెప్పేసి అంటే ఏం దొరుకుతుందంట, సైకిల్ దొరకొద్దు, కింద పడదు. ఇట్లా అనేక రకాలైనటువంటి స్టాపర్స్ని పెడుతూ ఉంటాం మనం పిల్లలకి. అప్పుడేమో అప్పుడు ఉన్నటువంటి మనసు ఏంది మా అమ్మ నాన్న ఊకే నాకు అన్ని అడ్డంకులు చెప్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే నేను పేరెంట్ అయ్యానో ఇప్పుడు వాళ్ళని నేను ఇంపోజ్ చేస్తున్నా కదా, ఇవన్నీ వెళ్ళొద్దు, చూడొద్దు, అవి ఇవి అని ఇప్పుడు చెప్తున్నాను కదా యాజ్ ఎ పేరెంట్. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఓహో మా అమ్మ నాన్నలు నన్ను అడ్డుకోవడానికి చెప్పలే, నా మీద ప్రేమతో అటువంటి మాటలు చెప్పారు. నేను సురక్షితంగా భద్రంగా ఉండాలని చెప్పేసి ఆ మాటలు చెప్పిందే కానీ అడ్డుకోవడానికి కాదు. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్తున్నాము, పిల్లలు కొన్ని చేయదగినవి ఉన్నవి, కొన్ని చేయకూడనివి ఉన్నాయి. కొన్ని చేయదగినవి ఉన్నవి, కొన్ని చేయకూడనివి కూడా ఉన్నాయి. అట్లాగే మనం కూడా మన యొక్క దైనందినటువంటి జీవితంలో విశ్వాస ప్రయాణంలో కొన్ని చేయాల్సినటువంటి సంగతులు ఉన్నాయి, కొన్ని చేయకూడనటువంటి సంగతులు ఉన్నాయి. కొన్ని చేయాల్సినటువంటి సంగతులు, లేదంటే శ్రేష్టమైనటువంటి కొన్ని సంగతులు, శ్రేష్టం కాని కొన్ని సంగతులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నెమరు వేసుకోవచ్చు, మనసులో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయవచ్చు. ప్రతి గ్రంథకర్త ఎవరు అనేది లేఖనము స్పష్టంగా తెలియజేయట్లేదు, కానీ రాసినటువంటి విధానము బట్టి కానీ ఆ అనుభవాన్ని బట్టి కానీ పౌలు రాసి ఉండొచ్చు అనేటువంటిది 80% వీటిని యాక్సెప్ట్ చేసేటువంటి థింగ్. అది గ్రంథకర్త ఎవరు అనేది స్పష్టంగా గ్రంథకర్త చెప్పలేదు, ఎవరు అనేది దేవుడు రివీల్ చేయలేదు సూటిగా. కానీ పౌలే రాసి ఉండొచ్చు అనేటువంటిది మాత్రం 80-90% వీటిని యాక్సెప్ట్ చేస్తారు. మంచి అప్పుడు ఉన్నటువంటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు, అప్పుడున్నటువంటి కాలంలో యూదులు, వారికి వచ్చినటువంటి కష్టమును బట్టి తిరిగి మరలా పాత నిబంధన వైపు తిరగడానికి వారి యొక్క మనస్సులను వారు తిప్పుకొనిచున్నారు. పాత నిబంధన వైపు తిరగడానికి వారి యొక్క మనస్సులను వారు తిప్పుకొనిచున్నారు. అప్పుడు ఉన్నటువంటి యూదా ప్రజలు, లేదంటే అప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు. అది చూసినటువంటి పౌలు లేదంటే లేఖకుడు, నాయన దేవుడు అటువైపు తిరగమని మిమ్మల్ని చెప్పట్లేడు, ఇదిగో మీరు కొన్ని చేయదగినవి ఉన్నాయి, అంటే శ్రేష్టమైనవి దేవుడు ఇచ్చాడు, అలాగే మీరు పాటించకూడనివి కూడా కొన్ని ఉన్నాయి అని చెప్పేసి ఆయన పత్రికను అటు విధంగా తీసుకెళ్ళి అది ముఖ చిత్రం పత్రిక ఏంటంటే అప్పుడున్నటువంటి యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు తిరిగి మరలా పాత నిబంధన వైపు వారి యొక్క మనసులను తిప్పుకునేటువంటి సందర్భంలో
ఈ యొక్క లేఖకుడు నాయన అది కాదు, దేవుడు సర్వోన్నతమైన శ్రేష్టమైనటువంటి సంగతులను మనకి ఇచ్చాడు కొత్త నిబంధన ద్వారా. ఇదిగో ఇవి పాటిస్తూ మనం ఇవి పాటించకూడదు అని చెప్పేసి చెప్పుతూ యేసుక్రీస్తు ప్రభు వారి గొప్పతనాన్ని ఆయన వర్ణిస్తూ ఈ యొక్క పత్రికలో ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారి గొప్పతనాన్ని, అనాది కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అప్పుడు చేసినటువంటి పరిస్థితులు ఏంటి, ఇప్పుడు చేయకూడనటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటి దాన్ని చెప్పుకుంటూ ఫిబ్రవరి పత్రిక కొనసాగుతూ ఉంటుంది. దాంట్లోంచి కొన్ని ఈరోజు చేయదగినటువంటి సంగతులు ఏంటి, లేదంటే దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులు ఏంటి అనేటువంటి విషయాన్ని చూసి ఆ తర్వాత చేయకూడనటువంటి సంగతులు ఏంటో చూడడానికి ప్రయత్నము చేద్దాం. ఒకసారి అందరూ కూడా ముందు శ్రేష్టమైనటువంటి సంగతులను దేవుడు ఏమి ఇచ్చాడో చూద్దాం. శ్రేష్టమైనటువంటి సంగతులను దేవుడు ఏమి ఇచ్చాడో చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. అయితే ప్రియులారా నేను ఇలాగూ చెప్పుతున్నాను, మీరు అంతకంటే మంచిది రక్షణకరమైనదేదియు అయినను ఇందులో ఉన్నారని రూఢిగా నమ్ముతున్నారు. అయితే ప్రియులారా మీరు ఇలాగూ చెప్పుతున్నాను, నేను ఇలాగూ చెప్పుచున్నాను, మీరు అంతకంటే మంచిదియు, ఎంతకంటే మంచిదియు, అంతకంటే మంచిదంటే పాత నిబంధనలో ఉన్నదానికంటే మంచిదియు, రక్షణకరమైన అంటే మంచి రక్షణ, అంతకు ముందు ఉన్నటువంటి రక్షణ కన్నా శ్రేష్టమైనటువంటి రక్షణ. ఇదిగో కొత్త నిబంధన ద్వారా దేవుడు ఏమి ఇచ్చాడట, అంతకంటే శ్రేష్టమైనటువంటి రక్షణ. దాన్ని ఇంగ్లీష్ లో మనం చదువుతున్నాం ఒకసారి. బెటర్ సాల్వేషన్ అంటే శ్రేష్టమైనటువంటి రక్షణ. దేవుడు ఇదిగో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి సంగతులను మనం ఆలోచించి మనం ఏది చేయకూడదో ఇదిగో వాటిని మనం విసర్జించాలి అనేటువంటి దాంతో మరి ఆయన చెప్తున్నటువంటి మాట శ్రేష్టమైనటువంటి మొట్టమొదటిగా మనకి దేవుడు ఇచ్చింది శ్రేష్టమైనటువంటి రక్షణ. శ్రేష్టమైన రక్షణ. రెండవ సంగతి చూడడానికి ప్రయత్నం చేద్దాం. 7వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 7వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ, అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ. అప్పుడున్నటువంటి నిరీక్షణ కన్నా ఇప్పుడు ఇచ్చినటువంటి నిరీక్షణ అంతకంటే శ్రేష్టమైనటువంటి నిరీక్షణ. అంటే బెటర్ హోప్. అంతకు ముందు ఉన్నటువంటి రక్షణ కన్నా ఇప్పుడు ఇచ్చినటువంటి రక్షణ ఎంతో శ్రేష్టమైనటువంటి రక్షణ. నెంబర్ 2, అంతకు ముందు ఉన్నటువంటి నిరీక్షణ కన్నా ఇప్పుడు ఉన్నటువంటి నిరీక్షణ చాలా శ్రేష్టమైనటువంటి నిరీక్షణ. మంచి సంగతులు చెప్తున్నాడు, మీకు అర్థం చేసుకోవాలి. మంచి సంగతులను చెప్తూ ఉన్నాడు అంటే ఉండాల్సినటువంటి సంగతులు, ఆ తర్వాత తీసివేయాల్సినటువంటి సంగతులు. అంటే మొదటిగా శ్రేష్టమైనటువంటి రక్షణ ఇచ్చినటువంటి దేవుడు, ఆ తర్వాత శ్రేష్టమైనటువంటి నిరీక్షణ ఇచ్చాడు. అదేవిధంగా 7వ అధ్యాయంలోకి వెళ్దాం. 7వ అధ్యాయం 22వ వచనంకి వెళ్దాం. ఆయన పశ్చాత్తాపపడడు, అన్యులతో చెప్పిన వారి వలన ప్రమాణపూర్వకంగా యాజకుడు ఆయన, మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ముందు సాధ్యము కానందున అనేకులైన గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడే. మార్పు లేని యాజకత్వము అంటే శ్రేష్టమైనటువంటి యాజకత్వాన్ని ఏంటది? అన్చేంజబుల్ ప్రీస్ట్హుడ్ యాజకత్వం. మార్పు లేనటువంటి యాజకత్వం. అప్పుడున్నటువంటి యాజకత్వం కన్నా భిన్నమైనటువంటి మార్పు లేనటువంటి యాజకత్వాన్ని, శ్రేష్టమైనటువంటి యాజకత్వాన్ని ఇప్పుడు దేవుడు మనకు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. శ్రేష్టమైనటువంటి రక్షణ ఇచ్చాడు, శ్రేష్టమైనటువంటి నిరీక్షణ ఇచ్చాడు, శ్రేష్టమైనటువంటి యాజకత్వాన్ని దేవుడు ఇచ్చినట్టుగా మనము కనుగొంటూ ఉన్నాం.
అదేవిధంగా 8వ అధ్యాయంలోకి వెళ్దాం. 8వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి, మరి ఎక్కువైనటువంటి వాగ్దానములు, ఒక వాగ్దానము కాదు, మరి ఎక్కువైనటువంటి వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధన, మరి ఎక్కువైనటువంటి నిబంధన, మరి ఎక్కువైనటువంటి వాగ్దానములు, మరి ఎక్కువైనటువంటి నిబంధన, అంటే శ్రేష్టమైనటువంటి వాగ్దానములు, శ్రేష్టమైనటువంటి నిబంధన ఇస్తూ మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైనటువంటి పొంది ఉన్నాడు, సేవకత్వమైన పొంది ఉన్నాడు. అంటే తిరిగి మరలా శ్రేష్టమైనటువంటి రక్షణ, శ్రేష్టమైనటువంటి నిరీక్షణ, శ్రేష్టమైనటువంటి వాగ్దానము, అదే విధంగా శ్రేష్టమైనటువంటి మరి ఎక్కువైనటువంటి నిబంధన. ఏం నిబంధన ఇది? క్రొత్త నిబంధన. ఆ నిబంధనలో జరిగించేటువంటి శ్రేష్టమైనటువంటి యాజకత్వము. ఇదిగో ఇవన్నీ కూడా శ్రేష్టమైనటువంటి థింగ్స్ ఇచ్చాడు నాన్న మనకి అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి యూదులు వారి యొక్క మనసులను అట్లా తిప్పుతున్నారు. ఎటువైపు? పాత నిబంధన వైపు తిప్పుతున్నప్పుడు అది కాదు నాన్న మీరు పాటించాల్సింది, ఇదిగో ఇది శ్రేష్టమైనటువంటి సంఘటన ఇచ్చాడు, ఇది జరిగించాలి అనేటువంటి విషయాన్ని అక్కడ పౌలు చెప్తూ తీసుకొస్తూ ఉన్నాడు. అర్థమవుతుందమ్మా? మొదటిగా శ్రేష్టమైనటువంటి రక్షణ అన్నాడు, ఆ తర్వాత నిరీక్షణ అన్నాడు, ఆ తర్వాత వాగ్దానం అన్నాడు, ఆ తర్వాత మనకి నిబంధన అన్నాడు, ఆ తర్వాత యాజకత్వము అని చెప్పి ఇవన్నీ కూడా శ్రేష్టమైనవి ఇచ్చాడు, ఇది జరిగించండి అని చెప్పేసి చెప్తూ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి చూద్దాం. 9వ అధ్యాయం 23వ వచనం. 9వ అధ్యాయం 23వ వచనం. పరలోకమందున వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన వలన శుద్ధి చేయబడవలసి ఉన్నవి. శ్రేష్టమైనటువంటి బలులు. అప్పుడు ఉన్నటువంటి బలుల కన్నా ఇప్పుడు ఇచ్చినటువంటి బలులు ఏంటంటే శ్రేష్టమైనటువంటి బలులు. అంటే అప్పుడు ఏం చేసిండు? అప్పుడు ఏ బలు ఇచ్చేవారు? అప్పుడు ఏ బలు ఇచ్చారు? గొర్రెలు, మేకలు, ఆవులు, పావురాలు, గువ్వలు, ఇవి బలి ఇచ్చేవారు. అవన్నింటినీ కూడా తీసేసి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి బలిగా అర్పించబడ్డారు. అంతేకాకుండా ఇప్పుడు మనం ఏమంటారు? సజీవ యాగముగా మిమ్మల్ని మీరే ప్రభువుకు సమర్పించుకోండి, అప్పగించుకోండి అని చెప్పేసి అంటారు. శ్రేష్టమైనటువంటి ప్రయత్నించారు. 10:34 ఏలకనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదినైన స్వాస్థ్యములన్నీ ఎరిగి మీ ఆస్తి కొలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. ఏలైనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యం. మనకి ఏమి ఇచ్చాడంట? మరీ శ్రేష్టమైన స్థిరమైనటువంటి స్వాస్థ్యం. శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలారా, శ్రేష్టమైనటువంటి నిరీక్షణ ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలారా, శ్రేష్టమైనటువంటి వాగ్దానములు చేసిండు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలారా, శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం ఇచ్చాడు. ఏంటా స్వాస్థ్యము? స్థిరమైనటువంటి స్వాస్థ్యం. అదే ఏంటది? శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు దేవుడు అని చెప్పేసి. అంటే మీరు కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజల యొక్క మనసులు పాపలైపు తిరుగుతున్నాయి. తిరిగేటువంటి క్రమంలో నానా అది కాదు, ఇదిగో శ్రేష్టమైనవి, ఇదిగో ఇది ఎన్నదగినవి, ఇది చేయదగినవి అనేటువంటి విషయాన్ని పౌలు కనిపిస్తూ చెప్తూ ఉన్నాడు. ఎన్ని శ్రేష్టాలు చూసామో ఇప్పటివరకు, ఎన్ని శ్రేష్టమైనయో. శ్రేష్టమైనటువంటి నిబంధన అన్నాడు, శ్రేష్టమైనటువంటి వాగ్దానం అన్నాడు, శ్రేష్టమైనటువంటి యాజకత్వం అన్నాడు, శ్రేష్టమైనటువంటి నిరీక్షణ అన్నాడు, శ్రేష్టమైనటువంటి రక్షణ అన్నాడు, శ్రేష్టమైనటువంటి బలులు అన్నాడు, శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి మీ మనసులో ఇంకా తిప్పుకోకండి. అప్పుడున్నటువంటి ఆచార వ్యవహారాల వైపు, అప్పుడున్నటువంటి వైపు మీ మనసును తిప్పకండి అని చెప్తూ ఇంకా కొన్ని విషయాలు చెప్పడానికి చూడడానికి ప్రయత్నం చేద్దాం. 11వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. మరి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం అంటే ఏంటి?
ఇక్కడ చెప్తున్నాడు ఆ దేశము పరలోక పరలోక శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము, శ్రేష్టమైనటువంటి దేశం. అంతకుముందు వారికి ఇస్తానటువంటి దేశం ఏ దేశమమ్మా? కనాను దేశం. వారికి ఇస్తానటువంటి దేశం అది కూడా ఫిజికల్ గా చూసినట్లయితే అది కనాను దేశం. మంచి దేశాన్ని మీకు ఇస్తాను, ఇప్పుడు మంచి పురంలో, పట్టణంలో, స్వాస్థ్యంలో, దేశంలో మీకు ఇస్తాను అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు. అది శ్రేష్టమైనది, ఎన్నటి కూడా వాడబారనిది, యుగ యుగంలో నిలిచినది ఆ యొక్క దేశం. 35 వచనం చదవాలి. అదే అధ్యాయంలో 35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. చాలా శ్రేష్టమైనటువంటి పునరుత్థానం. కొంతమంది అంట ఆ శ్రేష్టమైనటువంటి పునరుత్థానంలో ప్రవేశించడానికి మేము ఖైదీగానే ఉంటాం, మమ్మల్ని ఇట్లనే ఉంచండి, ఇట్లనే చంపేయండి మమ్మల్ని అని చెప్పేసి కోరుకున్నారంట. అంటే శ్రేష్టమైనటువంటి పునరుత్థానము మీ గురించి ఉంది. నన్ను పునరుద్ధానం అంటే ఏంటి? పునరుద్ధానం అంటే తిరిగి లేవాలి. పునరుద్ధానం అంటే తిరిగి లేవాలి. శ్రేష్టమైనటువంటి పునరుద్ధానము మీకుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. మనం ఎన్ని శ్రేష్టమైన చూసాము ఒకసారి చెప్పండి. ఎన్ని శ్రేష్టమైన చూసాము, ఎక్కడ నుంచి చూసాము? ఓన్లీ హెబ్రీ పత్రికలోనే చూస్తున్నామా, బయటికి వెళ్ళట్లేదు ఇంకా నేను సబ్జెక్ట్ నుంచి. ఎన్ని చూసాను చెప్పండి? శ్రేష్టమైనటువంటి రక్షణ అన్నాడు మొదటిగా, తర్వాత నిరీక్షణ అని చెప్పేసి అన్నాడు, ఆ తర్వాత యాజకత్వము అని చెప్పేసి అన్నాడు, తర్వాత శ్రేష్టమైనటువంటి వాగ్దానములు అని చెప్పేసి అన్నాడు, ఆ తర్వాత బలులు అని చెప్పేసి అన్నాడు. శ్రేష్టమైనటువంటి బలులు, శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం, లేదంటే పట్టణము, లేదంటే దేశం, లేదంటే పురము, శ్రేష్టమైన పరలోకం, శ్రేష్టమైన పరలోకమా, పునరుత్థానం, శ్రేష్టమైనటువంటి ఇవన్నీ ఉన్నాయి. వీటిపైన మీ మనసు పెట్టండి, ఇది మీరు చేయదండి. వీటిపైన మీ మనసు పెట్టడం అనేది మీరు చేయదగిన పనులు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. మన సబ్జెక్ట్ లో ఉన్నాము. ఇంకొన్ని వాక్యాలు 40 వచనం చూద్దాం. 40 వచనం. దేవుడు మన కొరకు శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను కనుక, దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా స్థిరపరచను కనుక మీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఇంకా ముందు నేను శ్రేష్టమైనటువంటి మరి శ్రేష్టమైనది ముందుగా స్థిరపరిచాడు, ఇంకా ముందు. కాబట్టి మీరు ఇప్పుడే అటువైపు ఇటువైపు కొరకండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇవి చేయగలిగినవి శ్రేష్టమైనది. ఎవ్రీ ప్రియులను, యూదులను స్థిరపరచడానికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పచ్చు. ఇదిగో పాత నిబంధనలో ఉన్నటువంటి బలులు కాదు, పాత నిబంధనలో ఉన్నటువంటి సంగతులు కాదు, దేవుడు శ్రేష్టమైనటువంటి సంగతులను మనకి ఇచ్చాడు. మీ కాన్సన్ట్రేషన్, మీ మనసులను ఇటువైపు సిద్ధపరచుకోండి, స్థిరపరచుకోండి అని చెప్పేసి చెబుతూ ఇదిగో ఇవన్నీ శ్రేష్టమైనవి ఇచ్చాడు అని చెప్పాడు. మంచి శ్రేష్టమైనవి ఇచ్చాడు, వీటి వైపు మీ మనసుని ఇట్టుకోండి అని చెబుతూ ఇదిగో మీరు కొన్ని విషయాలు చేయకూడదు అని కూడా చెబుతూ వచ్చాడు. ఏంటి ఆ సంగతులు, చేయకూడనటువంటి సంగతులు ఏంటి అనేటువంటి దాన్ని మనం 2-3 ఆలోచించడానికి ప్రయత్నము చేయాలి. నేను గుర్రం మీద వెళ్తున్నాను అనుకోండి, సపోజ్ గుర్రం మీద అనుకోండి, సపోజ్ వెళ్తే దాని కాలికి ఏదో దెబ్బ తగిలింది, దాని కాలికి ఏదో దెబ్బ తగిలింది అనుకో. ఇప్పుడు దాన్ని నేను పిస్టల్ తీసుకుని దాన్ని టక్కని కాల్చి చంపేశాను అనుకోండి, బాధ నానిగా నాగా, నన్ను తీసుకెళ్ళదు అయితే నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు ఉండరు కదా. కాబట్టి దానికి ఏదో రోగం వచ్చింది, ఆ రోగాన్ని నయం చేయాలి తప్ప నేను టక్కని దాన్ని కాల్చి చంపకూడదు. చేయకూడనటువంటి పని, చేయాల్సినటువంటి పని ఏంటి? దానికి వచ్చినటువంటి రోగాన్ని నేను మానిపించాను. చేయకూడదు ఏంటి? దాన్ని కాల్చి చంపుతాను కదా. అలాగే దేవుడు కూడా కొన్ని విషయాలు చేయకూడదు అని చెప్పేసి దేవుడు కూడా కొన్ని సంగతులు చేయకూడదు అని చెప్పేసి ఏ సంగతులు చూడడానికి ప్రయత్నము చేద్దాం. కొన్నిసార్లు మా అన్న వాళ్ళ కొడుకులు ఇంటికి వస్తారు, మా అబ్బాయి ఇంటికి వచ్చినప్పుడు ఇది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆట ఆడతారు వాళ్ళతో.
అన్నాడు కదా. లేదంటే వరుసైన వాళ్ళతోటి వరుసైనటువంటి వాళ్ళు కొన్ని కామెడీలు చేసుకుంటూ ఉంటాం. అదే అటువంటి కామెడీలని, అన్నతో చేసినటువంటి కామెడీలని డాడీ దగ్గర చేయమంటే కుదరదు. అంటే కొన్ని చేయాల్సినటువంటి సంగతులు ఉన్నాయి, అట్లాగే కొన్ని చేయకూడని సంగతులు కూడా ఉన్నాయి. శ్రేష్టమైన విషయాలు దేవుడు వాటి వైపు మనసు నిలుపుకోండి, ఇది చేయగలిగింది. చేయకూడనటువంటి సంగతుల గురించి కొన్ని చూడడానికి ప్రయత్నము చేద్దాం. దేవుడు ఏమంటున్నాడంటే దేవుని యొక్క వాక్యాన్ని అలక్ష్యం చేయకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని అలక్ష్యము చేయకూడదు, లేదంటే నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయొద్దంట? నిర్లక్ష్యము చేయకూడదు. ఇది ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, 12వ వచనాన్ని చూద్దాం. 4 దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. అది అంత శక్తివంతమైనది దేవుని యొక్క వాక్యము. 2 అంచుల ఖడ్గము అది దూసుకొని పోతుందంట. అంత శక్తి కలిగినటువంటి దేవుని యొక్క వాక్యము మనం ఏం చేయకూడదంట? నిర్లక్ష్యము అలక్ష్యము చేయకూడదు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, అదే హెబ్రీ 2వ అధ్యాయం 1వ వచనం 2:1. కావున మనము విడిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోనట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవాలి. మనం విన్నటువంటి సంగతులను, అంటే వాక్యాలను నిర్లక్ష్యంగా విడిచిపెట్టవచ్చు. శ్రేష్టమైనటువంటి సంగతులను మనం వింటూ ఉన్నాం. ఆ వాక్యాన్ని నిర్లక్ష్యంగా విడిచి పెట్టకూడదు. కాబట్టి నిర్లక్ష్యం వహించవచ్చు వాక్య విషయంలో అనేటువంటి విషయాన్ని మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఉపమానం చెప్పాడు దేవుడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు చూద్దాం. పరలోక రాజ్యము తన కుమారుడికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకపోయేది. కాగా అతడు, ఇదిగో నా విందు స్థిరపరిచి ఉన్నాను, ఎద్దులను ప్రవీణ పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు వెంటనే పిలువబడిన వారితో ఇప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక అప్పుడు తన పొలములకు మరియు అప్పుడు తన వర్తకములకు వెళ్ళేది. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపేది. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించారు. గమనించినట్లయితే ఇక్కడ ఉపమానం చెప్తున్నాడు దేవుడు. నా పెళ్లి యొక్క ఉపమానం చెప్తున్నాడు. నా కుమారుడి యొక్క వివాహానికి విందు సిద్ధంగా ఉంది, అందరూ రండి పిలిచాడు. అందరూ రండి అని చెప్పేసి పిలిచాడు. పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట? నిర్లక్ష్యం చేశారు. ఆయన యొక్క మాటను ఏం చేసినారా? నిర్లక్ష్యం చేసి కొందరు వారి పనులకు వెళ్ళిపోయినాడు. కొందరమే మనకు అని చెప్పేసి వినకుండా వెళ్ళిపోయినాడు. కొందరైతే వాళ్ళని కొట్టి చంపేసిందంట. నిర్లక్ష్యం. దేవుని యొక్క మాటను మనం నిర్లక్ష్యం చేసినట్లయితే అక్కడ ఏం జరిగింది? వారి యొక్క దేశాన్ని కాల్ చేసింది. దేవుని యొక్క మాటను మనం నిర్లక్ష్యం చేస్తే మన పరిస్థితి కూడా అటువంటి దాంట్లో చిక్కునేటువంటి ప్రమాదము ఉంది. దేవుని యొక్క మాటని ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యము అలక్ష్యము చేయకూడదు అనేటువంటి సంగతి. వాళ్ళు ఏమన్నారన్నా, కొంతమంది వారి పనుల మీద వెళ్ళిపోయారు, కొంతమంది వారి పనుల మీద వెళ్ళిపోయారు, కొంతమంది
వినలేదు, రానుండకపోయేది అని చెప్పేసి రాయబడి ఉంది. కాబట్టి నిర్లక్ష్యం వహించకూడదు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని చూస్తే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం వద్ద కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చాడు. సంగములతో ఆత్మ చెప్పుతున్న నేను తలుపు దగ్గర తట్టుచున్నాను, ఇదిగో నేను తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయి. ఇది మాట మాట్లాడుతున్నాడు దేవుడు. నీ హృదయ అంతరంగమున దేవుడు తట్టుచున్నాడు. మాట్లాడుతున్నాడు. తెలిసి అంటే తలుపు తీస్తే ఆయన వచ్చి మనతో భోజనం చేస్తాడంట. మనం ఆయనతో భోజనం చేస్తాం. అంటే మాట వింటే ఆయనతో విందు, లేదంటే మనకు ఉగ్రత. కాబట్టి ఆయన యొక్క మాటను ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. ఇప్పుడు మన తుఫాన్లు వస్తాయా? వర్షకాలమే కదా ఇది. వర్షకాలం కాదు, వర్షకాలం వచ్చేసింది కదా. వర్షకాలం ఏమొస్తాయి? తుఫాన్లు వస్తాయా? తుఫాన్లు వచ్చినప్పుడు గవర్నమెంట్ అథారిటీస్ హెచ్చరికలు జారీ చేస్తాయి. అదిగో అటువైపు వెళ్ళకండి అని చెప్పేసి ప్రమాద హెచ్చరిక అని చెప్పేసి చెప్తారు. చెప్పినప్పుడు విన్న వాళ్ళు సేఫ్, నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఏమంటారు? ఆ తుఫాన్లో కొట్టుకుంటూ అంతమంది కొట్టుకుపోయారు, ఎంతమంది కొట్టుకుపోయారు మనం న్యూస్ లో వినాల్సి వస్తుంది. అంటే దేవుని మాట కూడా అంతే. నిర్లక్ష్యం చేసినామంటే మనకు కూడా ఏమవుతాము? శ్రమల పాలు, నిందల పాలు అవుతాము. కాబట్టి ఆయన యొక్క మాటను నిర్లక్ష్యము చేయకూడదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యూదులతో ఇప్పుడున్నటువంటి మనతో చెప్తారు. రెండో మాటలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. రెండో మాట, ఆయన యొక్క మాటల పైన అపనమ్మకం ఉండకూడదు. రాసుకోండి, హెడ్డింగ్ రాసుకుంటే, మొదటిగా అలక్ష్యం చేయొద్దు, లేదంటే నిర్లక్ష్యం చేయొద్దు. రెండవదిగా అపనమ్మకము, సందేహము ఉండకూడదు. అపనమ్మకము, సందేహము ఉండకూడదు అనేటువంటి విషయం ఫిబ్రవరి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతున్నాను. 3వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దాం. సహోదరులారా, దేవుని విడిచిపెట్టుకోవాలంటే విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఉందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకుంటుంది. విశ్వాసము లేనటువంటి దుష్ట హృదయం మీలో ఎవరిలోనైనా ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి అంటున్నాడంటే, అపనమ్మకం ఏదైనా తొంగి చూస్తుందేమో, సందేహం ఏమైనా తొంగి చూస్తుందేమో, జాగ్రత్తగా మీ యొక్క హృదయములను భద్రపరచుకోండి, లేదంటే స్థిరపరచుకోండి అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తూ ఉన్నాడు. 13వ వచనం చదువుతాం. నేను మీరు ఆయన శబ్దమును వినినే ఎడల కోపము పుట్టించినప్పటి వలె హృదయములను కఠినపరచుకొనకూడదని. మీ హృదయములను కఠినపరచుకొనకుడి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. కాబట్టి అపనమ్మకము ఉండకుండా, మీ హృదయాలను కఠినపరచుకోకుండా స్థిరంగా నమ్మకంతో ఉండాలి. దేంట్లో దేవుడు ఇచ్చినటువంటి ఇప్పుడు నూతన నిబంధనలో మన యొక్క హృదయాలను స్థిరపరచుకోండి. ఎటువంటి అపనమ్మకము వద్దు అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి అపనమ్మకం ఉండదు. దేవుని యొక్క మాటల్ని మనం పూర్తిగా సంపూర్తిగా విశ్వసించ బద్ధులమై ఉంటూ ఉన్నాం. అది 4వ అధ్యాయంలోకి వెళ్దాం. 4:11. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవరిలో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడతాము. అపనమ్మకంతో వారు పడిపోయారు, సందేహంతో చాలా మంది రాలిపోయారు. కానీ మనమైతే దేవుని మీద పూర్తి నమ్మకం కలిగి ఉండాల్సినటువంటి వారము. ఆయన యొక్క వాక్యం పైన
సంపూర్ణమైనటువంటి స్థిరమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు చదువుకుందాం. 7 నుంచి 11 వచనాలు చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇదిగో దేవుడి యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది. అపనమ్మకం వద్దు. అడగండి మీకు ఇయ్యబడుతుంది, తట్టండి మీకు తెరవబడుతుంది, వెతకండి మీకు దొరుకుతుంది అని చెప్పేసి దేవుడి లేఖనము సెలవిస్తా ఉంది. ఎంత మాత్రము కూడా అపనమ్మకము ఉంచకూడదు అనేటువంటి దేవుడు సెలవిస్తా ఉంటాడు. మనలో ఆవగించినంత విశ్వాసం ఉన్నట్టయితే ఆ కొండను అటుపో అంటే అటుపోయి పడుతుంది అంటారు. ఆవగించినంత విశ్వాసం అంటే విశ్వాసంలో ఎప్పుడు కూడా స్థిరంగా ఆవగిన గురించి అందరికీ తెలుసు కదా. చూడడానికి ఎంత ఉంటుంది అమ్మా, స్త్రీలు చెప్పారు ఆవగిన ఎంత చిన్నగా ఉంటుంది అంట. ఎంత ఉంటుందమ్మా? చిన్నగా ఉంటుంది అంట. ఆ చిన్న ఆవగించేంత విశ్వాసం ఉన్నా కానీ మనం ఏం చేయొచ్చంట, అటుకోండి అటుపో అంటే అటుపోతుంది అంట, పెగిరించవచ్చంట. అదిగో అటువంటి అంటే సంపూర్ణమైనటువంటి అంటే ఆవగినంత అంటే మొదటిగా కొంచెమే ఉంటుంది, కానీ అది ఏమైతే తెలుసానన్న ప్లాంట్ అయిన కొద్దీ అదే మహావృక్షం అవుతుంది. జనరల్గా ఆవగించ చిన్నదే, కానీ దాని వృక్షం ఏమవుతుంది అంటే పెద్దగా అదే మహావృక్షం అవుతుంది. అంటే మన విశ్వాసం కూడా అంత చిన్నగా అల్పంగా ఉండి ఎదుగుతూ ఉండాలి అని చెప్పేసి దాని యొక్క భావం ఆవగినంత విశ్వాసం అని అంటే కొంచెం విశ్వాసం ఉన్నా అంటే నేను 1 నిమిషం విశ్వాసంతో ఉండి 23 గంటల 59 క్షణాల విశ్వాసంతో ఉన్న ప్రాబ్లం లేదు. కాదట్టగా ఎదగాలి అని చెప్పేసి చెప్తున్నది ఆ ఉపమానం భావం. ఆవగినంత విశ్వాసం అనేటువంటి భావం ఏంటంటే యూ షుడ్ గ్రో గ్రాడ్యువల్లీ అని చెప్పేసి మనకి వాక్యము నేర్పిస్తాం. కాబట్టి ఆవగినంత విశ్వాసం అంటే ఎప్పుడు కూడా అపనమ్మకం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకునేటువంటి వారు. ఎందుకంటే దేవుడి లోకంలో ఎంత ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. దేవుడి లోకంలో ఎంతో ప్రేమించాడు. ఆయన ఎంత ప్రేమిస్తే ఆయన యొక్క అద్వితీయ కుమారుని ఆయన మనకి ఇచ్చేస్తాడు. అంత ప్రేమించినటువంటి దేవుని పట్ల, ఆయన ఇచ్చినటువంటి దివ్య వాక్యం పట్ల మనం ఎప్పుడు కూడా అపనమ్మకంగా ఉండకూడదు అనేటువంటి సారాంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. 10వ అధ్యాయం 10వ అధ్యాయం 38 వచనం చూద్దాం. 10:38 నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని విశ్వాస మూలంగా ఏం చేస్తారట? జీవిస్తాడు. అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అంటే అపనమ్మకం ఉన్నప్పుడు దేవుడు మనకు సంతోషంగా ఉంటాడు. కాబట్టి ఆయన సంతోషంగా ఉంచాలంటే మనము విశ్వాసంతో నమ్మకంతో ఉండాలి. మూడో విషయాన్ని చూద్దాం. తొలగిపోకూడదు. ఆయన యొక్క వాక్యంలో నుంచి తొలగిపోకూడదు, లేదంటే తప్పిపోకూడదు. తొలగిపోకూడదు లేదంటే తప్పిపోకూడదు. మొట్టమొదటిగా ఏం నేర్చుకున్నాము? చేయకూడనటువంటి సంగతులు నిర్లక్ష్యం చేయొద్దు, అపనమ్మకంతో ఉండొద్దు. ఇప్పుడు తొలగిపోకూడదు అంటే సత్యంలో నుండి తొలగిపోకూడదు, వాక్యంలో నుండి తొలగిపోకూడదు, విశ్వాసంలో నుండి తొలగిపోకూడదు అనేటువంటి సంగతులను అక్కడ మనము చూస్తూ ఉంటాం. వీళ్ళ చర్చికి రాకుండా ఉండడానికి కారణాలు వెతుక్కుంటా ఉంటాం. ఇంత గొప్ప సంగతి. చర్చికి అంటే సాయంత్రం లేదంటే ఆరాధనకు రాకుండా ఉండడానికి రీజన్స్ వెతుక్కుంటా ఉంటారు. కాబట్టి అటువంటి అంటే తొలగిపోయేటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదని లేఖనం సెలవిస్తాం. అంటే ఆయన యొక్క సన్నిధానానికి ఎప్పుడు కూడా వేగపడి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాల్సినటువంటి వారిని ఉంటున్నాం. తొలగిపోవద్దు అనేటువంటి విషయం ఒకసారి కూడా 6వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములు దేవుని కుమారుని మరలా సిలువ వేయించు. తొలగిపోతే ఏమైతుంది? దేవుని తిరిగి మరలా సిలువ వేసినటువంటి వారం అవుతాం.
తొలగిపోతే, వాక్యంలో నుండి తొలగిపోతే ఏమవుతాం మనము, లేదంటే విశ్వాస జీవితంలో నుంచి తొలగిపోతే ఏమవుతామంట, దేవుణ్ణి తిరిగి మరలా సిలువ వేసినటువంటి వారు అవుతాం. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి అందరూ కూడా. ఎన్నిసార్లు నేను తొలగిపోయాను? క్వశ్చన్స్. ఈ నెల దాదాపు హాఫ్ ఇయర్ అయిపోయింది. కొత్త సంవత్సరం అన్న కరెక్ట్ సగానికి వచ్చాం, అవును కదా? జూన్లోకి వచ్చేసినట్టు సగం. ఈ సగంలో ఎన్నిసార్లు నేను తొలగిపోయాను? క్వశ్చన్ చేస్తారు. ఎన్నిసార్లు? సరే కదా సార్, ఏంది మా ఇల్లు సరిపోవట్లేవు, మా వేలు సరిపోవట్లేదు ఎక్కడ పెట్టుకోవడానికి. తొలగిపోయిన క్షణాలు కానివ్వండి, తొలగిపోయినటువంటి రోజులు కానివ్వండి, తొలగిపోయినటువంటి వారాలు కానివ్వండి, లెక్క సరిపోతుంది. కాబట్టి తొలగిపోకూడదు అని లెక్కని సరిపోతుంది. తొలగిపోతే ఏం చేస్తున్నామంటారా మనము? ఆ దేవుణ్ణి తిరిగి మరలా సిలువ వేస్తున్నాం. ఆ దేవుణ్ణి తిరిగి మరలా సిలువ వేస్తున్నాం. మనం ఎంత డేంజర్లో ఉన్నాం చూడండి. ఇంకొంచెం రెండో పేతురు రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయము. తొలగిపోతే ఎట్లాంటి వాళ్ళమో చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టును. కుక్క ఎటు తిరుగుతుందంట? తొలగిపోతే అది పరిస్థితి. కుక్క ఎటు తిరుగుతుందని? అది వామిటింగ్ చేసుకుంటుంది కదా. వామిటింగ్ చేసుకొని మళ్ళీ ఆ వామిటింగ్ మనం కూడా తొలగిపోతే అటువంటి వారమే అంటుంది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము మనం కూడా తొలగిపోతే కుక్క తన వాంతికి తిరిగినటువంటి వారమే, దేవాది దేవుని తిరిగి మళ్ళా సిలువ వేసినటువంటి వారమే అవుతాము. కాబట్టి తొలగిపోకూడదు అనేటువంటి దాన్ని ఇంకా విస్తారమైనటువంటి వచనాలు ఉన్నాయి. సరే, మంచిది. ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 4వ వాక్యాన్ని కలిపి చేరుకోకూడదు. వాక్యానికి కలిపి చేరుకోకూడదు అనేటువంటి. మొదటిగా ఏం చేయకూడదంట? నిర్లక్ష్యం చేయొద్దు. మొదటిగా నిర్లక్ష్యం చేయొద్దు. రెండవదిగా అపనమ్మకంతో ఉండొద్దు. మూడవదిగా తొలగిపోకూడదు వాక్యంలో నుండి. వాక్యంలో నుండి అంటే స్టార్ పెట్టుకొని సత్యంలో నుండి అని చెప్పేసి రాసుకోండి. ఎక్కడి నుంచి తొలగిపోదు? సత్యంలో నుండి తొలగిపోదు. 4వదిగా వాక్యాన్ని కలిపి చేరుకోకూడదు. వాక్యాన్ని కలిపి చేరుకోకూడదు అనేటువంటి విషయం. జనరల్గా నాన్న బాప్తిస్మము ఎవరు తీసుకోవాలి? బాప్తిస్మము ఎవరు తీసుకోవాలి? ఈసారి ఎవరు తీసుకోవాలి అనే దానికి కాకుండా ఎంత వయసు వాళ్ళు తీసుకోవాలి? దీనికి సంబంధించినటువంటి బాప్తిస్మం అనేది ఏ వయసు వాళ్ళు తీసుకోవాలి? మెచ్యూరిటీ ఉన్నట్టు మాట అంటే ఊహ తెలిసినటువంటి వారు, లేదంటే మంచి చెడులను వివేచన జ్ఞానం కలిగినటువంటి వారు. అంటే దేవుడి మీద విశ్వాసం, దేవుడి మీద ప్రేమ, వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి, ఇవన్నీ ఓకే. కాకుండా ఏ వయసులో తీసుకోవాలి అని చెప్పేసి మనం అనుకుంటే కొంచెం వాడికి ఒక జ్ఞానం వచ్చిన తర్వాత, ఇప్పుడు సపోజ్ నేను తీసుకెళ్లి పీఠం ముంచేయచ్చు, ఇంకా వాడికి ఏం తెలియదు. ఎప్పుడైతే బుద్ధి జ్ఞానం లేకపోతే ఆలోచన శక్తి తానుగా ఒక డెసిషన్ మేకింగ్ వరకు వస్తాడు కదా, ఆ టైంలో ఆ ఏజ్లో బాప్తిసం తీసుకుంటే సెట్ అవుతుంది. కానీ మనందరికీ తెలుసు చాలా సందర్భాలలో వేరే డినామినేషన్స్లో చిన్న పిల్లలకు తీసుకుపోయి తొట్టిలో ఇట్లా నీళ్ళలో ఇట్లా బాప్తిసం ఇస్తున్నారు. కలిపి చేరు ఏం చేస్తున్నారన్న? కలిపి చిన్నపిల్లలకి బాప్తిస్మము అనేది గ్రంథానుసారము కాదు కదా. కదమ్మా, ఎవరైనా తీసుకున్నారా? ఇప్పుడు అది ఎందుకు తీసుకోవాలి? అపోస్తకార్యము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం. అపోస్తకార్యం 2వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ, ఎందుకంటే పాప క్షమాపణ నిమిత్తం ఇప్పుడు చిన్నపిల్లల దగ్గరికి పోతాం. ఇప్పుడు వాడుతున్నాడు, వాడి పాపం అంటే ఏంటో తెలుసా? ఏనన్నా? పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. పాప క్షమాపణ. వాడికి ఏముంది పాపం? వాడి పాపం అంటే తెలుసా? కాబట్టి చిన్నపిల్లల బాప్తిస్మము అంటే పాపము
మంచి అనేటువంటి జ్ఞానం ఉంటుందా అప్పుడు బాప్తిసం. ఆ చిన్నపిల్లలు తీసుకుపోయి ఉంచితే మళ్ళీ బాప్తిసంలో రకాలు ఏంటది రకాలు, బాప్తిసంలో రకాలు తిరిగి ఇచ్చేస్తాడు ఇట్లా ఇట్లా, లేదంటే ఆ వాటర్ తీసుకొని ఇట్లా ఇట్లా అనేసాడు అది బాప్తిసం ఉంటాడు. కాబట్టి కలిపి చెప్పకూడదున్న వాక్యాన్ని అని చెప్పేసి దేవుని యొక్క లేఖనము సెలవిస్తా ఉంది. మార్క్స్ వార్త అదే విషయాన్ని మార్క్స్ వార్తలో కూడా మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15-16 వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. నమ్మి బాప్తిసం పొందాలి. ఎట్లా పొందాలి? నమ్మి పొందాలి. నమ్మకము అపనమ్మకం అనేది వాడికి తెలిసినోడి నమ్మగలగాలి. పాపము మంచి అనేటువంటి వివేచన జ్ఞానం ఉండాలి. కానీ ఇవన్నీ జరుగుతుందని కలిపి చెప్పేస్తున్నారు. కలిపి చెప్పకూడదు అని వాక్యము బోధిస్తా ఉంది. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారములను ఆయనను అనుసరింపక మనుషుల యొక్క పారంపర్య ఆచారములను అని చెప్పేసి అంటున్నాడు. అంటే మనుషులు కల్పించినటువంటి పద్ధతులు వద్దు. చాలా లేఖనాలు ఉన్నాయి. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు వద్దు, ఆ లేఖనాలు వద్దు, ఆ పారంపర్య ఆచారాలు వద్దు. దేవుడు చెప్పినటువంటి దాన్ని చెప్పినవు అని అంటాడు యెహోషువతోటి. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకు. ఏంటన్నా కుడికి కానీ ఎడమ కంటే, కుడికి ఎడమ కంటే కలపడం కానీ తీసివేయడం కానీ చెయ్యకు. యెహోషువ కుడికి కానీ ఎడమకు కానీ, దేశంగా కుడికి కానీ ఎడమకు కానీ. ఈ విధంగా వాక్యాన్ని కలిపి చేతి యెహోవా యొక్క చేతుల పరుట బహు భయంకరము చెప్పేసి రాయబడి. ఒకసారి మాట చూసి ముగించుకుందాం. యెహోవా చేతిలో పడటము భయంకరం, లేదంటే శాపగ్రస్తుడు. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. అంటే ఆయన చెప్పినటువంటి మాటలు చెప్పినట్టుగా చేయకుండా ఉంటే, లేదంటే కలిపి చెప్పితే ఏం జరుగుతుందంట? శాపగ్రస్తుడము అవుతాము అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క లేఖనము సెలవిస్తా ఉంది. కాబట్టి ఇప్పటి వరకు మనము అప్పుడున్నటువంటి యూదులు, ఇశ్రాయేలీల మనస్థితి ఎలా ఉందో దానికి తగినట్టుగా పౌలు వారిని హెచ్చరిస్తూ, ఇదిగో ఇవన్నీ శ్రేష్టమైనటువంటి సంగతులను దేవుడు మీకు ఇచ్చాడు, వీటిపైన మీ యొక్క మనసు నిలపండి. ఇదిగో చేయకూడనటువంటి సంగతులను దేవుడు చెప్తున్నాడు, కాబట్టి వీటి జోలికి వెళ్ళకండి అని ప్రధానమైనటువంటి సంగతులను కొన్ని చూశాను. ఈ విధంగా చేయదగినటువంటి సంగతులు, చేయకూడనటువంటి సంగతులు ఎప్పుడు కూడా మన యొక్క మనసులో మనం విచారం చేసుకుని మన యొక్క విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. కృప దేవుడు మన దగ్గర అనుగ్రహించుగాక. ఆమేన్.